వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళన నిర్వహించారు. ఈ ఘటన మహబూబాబాద్లో చోటు చేసుకుంది. పట్టణంలోని వెంకటేశ్వర నర్సింగ్ హోమ్ ఆసుపత్రిలో సిరోలు మండలం బోడతండాకు చెందిన పద్మ పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు శస్త్రచికిత్స చేసిన అనంతరం పద్మ పండంటి కవలలకు జన్మనిచ్చింది. శస్త్రచికిత్స చేసిన అనంతరం విపరీతంగా నొప్పులు వచ్చి బీపీతో పడిపోవడంతో ఖమ్మం ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసుకుంటున్న క్రమంలోనే పద్మ మరణించింది. పద్మ మృతికి ఆసుపత్రి వైద్యులే కారణమని ఆసుపత్రి ఎదుట నిరసనకు దిగారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే పద్మ మరణించిందని ఆమె భర్త కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా బాలిక మరణంపై వైద్యులను వివరణ కోరగా బీపీ పడిపోవడమే కాకుండా గుండెపోటు సైతం వచ్చిందన్నారు. ఇద్దరు బేబీస్ గవర్నమెంట్ హాస్పిటల్ అడ్మిట్ చేసిన ఈ లోపల ఏమైందంటే ఆమెకు రికవరీ కావటం లేదు. రికవరీ అంటే బ్లీడింగ్ అటువంటి ఏం లేదు. అది నైట్ 6:30కి ఆపరేషన్ చేశారు. చేస్తే నైట్ ఏదో ప్రాబ్లం ఉందని దాచిపెట్టారు నా దగ్గర. అది చెప్పలేదు నాకు. చేశారు. పిల్లలు నేను నా స్తోమత అంతా లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకెళ్ళలేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో వేశాను సార్. వేసిన తర్వాత మళ్ళీ వస్తే స్ప్రో రాలేదు. నైట్ మొత్తం స్ప్రో రాలేదు. పొద్దున్న లేవగానే కొంచెం ఛాయ్ తాగింది సార్. ఛాయ్ తాగినప్పటి నుంచి కడుపులో మొత్తం పెయిన్ వస్తుంది. ఒకసారి అడిగిరా అని చెప్తే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నేను వాళ్ళ అక్క ఇద్దరం వెళ్ళాము. వెళ్తే ఏం కాదు, నేను మొత్తం నేనే చూసుకుంటాను, బాగానే ఉంది. గ్యాస్ పొట్ట ఉబ్బింది సార్. పొట్ట బాగా ఉబ్బితే ఏం చెప్పిందంటే పొట్ట ఉబ్బుతుంది సార్, మరి వేరే ఖమ్మమైనా ఎక్కడైనా తీసుకెళ్ళమ్మా ఏంటిదంటే, లేదు మొత్తం లేదు, పర్లేదు, నేను చూసుకుంటాను, తగ్గిపోతుంది. నేను 1కి 2 సార్లు 3 సార్లు వెళ్ళి అడుగుతూనే ఉన్నాను సార్, డౌట్ వచ్చి. రెండో ప్రెగ్నెన్సీ, మొదటి పాప నార్మల్ డెలివరీ. అయితే ఇది రెండో ప్రెగ్నెన్సీ ట్విన్స్ తోటి, అంటే కవల పిల్లలతోటి. తర్వాత కడుపులో నీరు ఉండటం వల్ల, సివియర్ బీపీ ఉండటం వల్ల మధ్యాహ్నం వచ్చిండ్రు. అయితే అప్పుడు వాళ్ళకి చెప్పినాను విషయం అంతా. దాంట్లో పేషెంట్కు ఫిట్స్ వచ్చే అవకాశం ఆపరేషన్ టైంలోనైనా ముందైనా తర్వాతనైనా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇంత సీరియస్ 200 దాకా బీపీ ఉన్నది కాబట్టి ఎప్పుడైనా సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పినాను. వాళ్ళు ఆ సీరియస్నెస్కు ఒప్పుకున్నారు. కానీ వాళ్ళ పేరెంట్స్ రావడానికి టైం ఎక్కువ పట్టింది. అయితే 6 o'clock వరకు వాళ్ళ పేరెంట్స్ కొంతమంది వచ్చిండ్రు. తర్వాత మాకు అనస్థెటిస్ట్ కూడా అవైలబిలిటీ నిన్న సండే చేయబట్టి దొరకలేదు. కొద్దిగా అది ఇది మొత్తం 6 o'clock వరకు సర్జరీ స్టార్ట్ చేసినాం. సర్జరీ చేసే ముందు కూడా వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన కాబట్టి వాళ్ళు అన్నిటికీ అంగీకరించిన తర్వాతనే సర్జరీ చేయటం జరిగింది.